హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో ఈరోజు సండే స్పెషల్ ఏంటో మనకు సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే వీటైంది. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుందాం. రెండు స్పూన్లు సాల్ట్ వేసేద్దాం. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఉల్లిపాయలు అయితే వేసుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఉల్లిపాయ మంచిగా వేగింది మనకి. ఉల్లిపాయ అయితే వేగిందండి. అల్లం వెల్లుల్లి జీలకర్ర కలిపి మిక్సీ పట్టుకున్నాను. ఇది ఒక 2 స్పూన్లు అయితే వేసేద్దాం. ఇలాగా కలుపుకుందాం. ఈ అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వాలండి. సువాసన వచ్చేంత వరకు వేపుకుందాం. ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి, లేదంటే అడుగు పట్టేద్ది. అల్లం పేస్ట్ అయితే మనకు మంచిగా వేగింది. ఇప్పుడు చికెన్ వేసేద్దాం. దానికన్నా ముందు 1 స్పూన్ పసుపు వేద్దాం. ఇప్పుడు చికెన్ వేసేద్దాం. కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే వేసేస్తున్నానండి నేను. చికెన్ అంతా వేసుకొని ఇలాగా ఒకసారి కలుపుకుందాం. అల్లం పేస్ట్, సాల్ట్, పసుపు చికెన్కి మసాజ్ చేసినట్టు పట్టాలి. అలాగే కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టాక అది ఏంటో చూసేద్దరు వచ్చేయండి. ఇదిగోండి, ఇదే రాగి పిండి, సోడి పిండి అంటాం కదా. ఇది మనం రాగి ముద్ద చేసుకుందాం. దానికి ఎలా అంటే 1 గ్లాస్ పిండి తీసుకున్నాను కదా, ఇదే గ్లాస్తో 2 గ్లాసులున్నర వాటర్ ఇది మరిగించుకుందాం. వాటర్ మరుగుతున్నాయి కదండి రాగి సంగటికి. దీంట్లో ఇగోండి 2 స్పూన్లు వాటర్లో 1 స్పూను పిండి వేసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకుందాం. ఈలోపు వాటర్ మనకి మరుగుతూ ఉంటాయి. ఇదిగోండి ఇలా అయితే కలుపుకుందాం. ఉండలు లేకుండా కలిసింది కదా. మరుగుతున్నాయి కదా, దీంట్లో కొంచెం సాల్ట్ వేసేద్దాం. సాల్ట్ వేసిన తర్వాత ఈ కలిపి పక్కన పెట్టుకున్న ఈ పిండిని అయితే పోసేద్దాం. ఉండలు కట్టుకోకుండా ఇలా తిప్పుకుందాం. చికెన్ కర్రీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మంచిగా నీళ్ళంతా ఎగిరిపోయినాయండి. ఇలా కొంచెం ఫ్రై చేసుకుందాం. మరిగిందండి. దీంట్లో ఇప్పుడు రాగి పిండి అయితే వేసేసుకుందాం కొంచెం కొంచెంగా. ఇది కూడా ఉండలు కట్టుకోకుండా ఇలా తిప్పుకుందాం. కొంచెం కష్టపడి తిప్పాలండి, లేకపోతే ఉండలుగా ఉంటుంది. అలా ఏమీ లేకోకుండా దగ్గర పడేంత వరకు ఇలాగే కలుపుకోవాలి ఓపికగా. ఇలా కలపాలండి. ఉడకటం కన్నా మనం కలపడంలోనే దీని టేస్ట్ అయితే ఉంటుందంట. చేస్తే తింటమే, కానీ నేనైతే చేయలేదు ఎప్పుడు. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను అంటారా, కొంచెం కాళ్ళు ఆగుతున్నాయి అన్నాను నేను 2 రోజుల నుంచి. ఇవాళ తలకాయ కూర తెస్తాను తినన్నారు మా వారు. బాబాయ్ నీకు నమస్కారం, నీ తలకాయ కూరకు నమస్కారం అన్నాను. సరే అయితే చికెన్ తీసుకొస్తాను, నీకు ఇష్టం కదా, కానీ రాగి సంగటి చేసుకొని చికెన్ కూరతో తిను. రాగి సంగటి అంటే కొంచెం కాల్షియం ఉంటుంది, ఎముకలకి మంచిది కదా అని చెప్పారు.
ఇక అది కూడా కాదు అంటే బాగోదు అని ఇక నేనైతే అని చెప్పి సంగటి చేసుకుంటున్నాను. మరి ఇది తింటానో తినలేనో చూడాలి. అంటే అమ్మమ్మ వాళ్ళు చేస్తే తిన్నా, నేను చేసుకోవటం అయితే ఫస్ట్ టైం, అందుకనే చూడాలి. ఇదిగోండి మన సంగటి అయితే ఇలా తయారైంది. ఇలా సరిపోద్దండి. ఇదిగోండి ఇలాగైతే సంగటి మనకి రెడీ అయింది. దించేసుకుందాం. తీసి చికెన్ ఇంకా వేగుతుందండి, వేగాలి. ఇలా చికెన్ ఫ్రై చేసుకొని తినండి. అసలు మీరు ఎప్పుడు కూడా ఇలాగే చేసుకొని తింటారు. మీ ఇంట్లో వాళ్ళు కూడా అలాగే చేయమని కూడా అడుగుతారు. అంత బాగుంటుందండి ఈ చికెన్ ఫ్రై. ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు ముక్కలు చుట్టుకోవాలి. దాని కొరకు అది వేడిగా ఉన్నప్పుడే చుట్టాలి. నేను చెయ్యి కాలిపోద్ది కనుక గిన్నెలో వేసి చుడదామని గిన్నెని ఇలా నీళ్ళతో కడుగుతున్నాను. గిన్నెకి అంటుకోకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ సంగటిని మనకు కావాల్సిన సైజులో ఉండలైతే చేసుకుందాం. అబ్బా కాలుతుంది. ఇలాగా రౌండ్ బాల్ వచ్చేంతవరకు చేద్దామండి. నాకైతే కుదరట్లేదు అలా చేయటం, చేత్తో చేసేస్తున్నా. కానీ గిన్నెలో వేస్తే బాగా చేస్తారండి. ఇలా అంటే వచ్చేద్ది, నాకు రావట్లేదు అంతే. రావట్లేదు. చెయ్యి కొంచెం ఇలా తడుపుకొని తడి చేత్తోనే చేసుకోండి. చెయ్యి కాలకుండా ఉంటుంది. వేడివేడిగా ఉంది కదా, చెయ్యి కాలిపోద్ది గప్పున. మనకు కావాల్సిన రాగి ముద్ద అయితే రెడీ అండి. ఇదే రాగి ముద్దలోకి మటన్ కర్రీ వేసుకున్నా, చికెన్ కర్రీ వేసుకున్నా, ఎగ్ కర్రీ వేసుకున్నా సూపర్ సూపర్ సూపర్. జీడిపప్పు కర్రీ అయితే ఇంకా సూపర్ అండి. ఇంతేనా రాగి ముద్ద వచ్చిందంటారా? ఇదిగోండి ఇలా పక్క అయితే తీసుకుందాం. మనం తీసుకున్న పిండికి ఒక 2 లడ్డూలే వస్తాయి, ఎందుకంటే నేను కొంచెంగా తీసుకున్నా అండి. మనకి 2 ముద్దలు అయితే వచ్చాయి, రాగి ముద్దలు. మధ్యలో తిప్పుకుంటూ ఇప్పుడు వరకు అయితే 1.5 గంట అయిందండి. మీకు ఓపిక ఉండాలి ఫ్రై చేయాలంటే, ఎందుకంటే మనం వాటర్ వేయం కదా, సిమ్లో పెట్టి వేయించుకోవాలి చికెన్. చూద్దాం, మళ్ళీ మూత పెడదాం. చికెన్ మనకి మంచిగా రెడీ అయిందండి. మనకి ఇలా సరిపోద్ది. ఫ్రై అందే ఉల్లిపాయలు వేసింది అనుకుంటున్నారా? ఈ ఫ్రై బాగుంటుందండి ఉల్లిపాయలు వేసి ఇలా చేస్తే. కరివేపాకు వేసుకుందాం, 2-3 రెల్లలు వేయండి. దీంట్లోనే రుచికి సరిపడా కారం, అలాగే ధనియాల పౌడరు. ఇప్పుడు ఇలా కలుపుకుందాం. కారం ప్రతి ముక్కకి పట్టేలాగా
కలపండి. అల్లం వేసాం, మనం సాల్ట్ వేసాం, అవి ముక్క బాగా పీల్చుకొని మంచిగా ఉడికిందండి. ఇప్పుడు కారం కూడా ముక్కగా పట్టిస్తే సరిపోతుంది. ఎన్నో ఫ్రైలు తిని ఉండొచ్చు మీరు, ఇలాంటి ఫ్రై ఒక్కసారి తిని చూడండి. ఇలాగే ఎంతో ఇష్టపడతారు. 5 నిమిషాలు ఇలా మళ్ళీ వేపుకోవాలండి, అప్పుడే ముక్కలకి కారం అయితే పడుతుంది. సూపర్ స్మెల్ అయితే వస్తుందండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తో మనం జీలకర్ర కూడా వేసాం. సువాసన వస్తుంది కర్రీ, ఫ్రై. మనకి ఇలా రెడీ అయిపోయింది కదండి, ఇంకా దీన్ని దించేసుకుందాం. బాబు వచ్చామనుకుంటున్నారా? రెడీ అయిపోయింది. రాగి సంగటి చేసుకున్నాం, చికెన్ ఫ్రై చేసుకున్నాం. ఆ రెండింటికి అదిరిపోయే కాంబినేషన్ ఉండాలంటే పచ్చి పులుసు ఉండాలండి. ఈ సత్య చేతి పచ్చి పులుసు తిన్నారంటే వదిలిపెట్టరు. వచ్చేయండి చేసేద్దాం అది కూడా. పొయ్యి వెలిగించుకుందాం. దీనికి ఒక గిన్నె తీసుకుందాం. గిన్నె అయితే హీట్ అయిందండి, ఆయిల్ తీసుకుందాం. పచ్చిపులుసు చేయడానికి ముందుగా వెల్లుల్లిపాయలు 4 తీసుకుందాం. మన సబ్స్క్రైబర్లో ఒక ఆయన కూడా అడిగారు పచ్చిపులుసు అంటే ఏంటమ్మా అని. నేను లైవ్లో ఉన్నప్పుడు అడిగితే చెప్పాను. ఆయన వాళ్ళ అమ్మాయి గారు ట్రై చేశారంట కానీ రాలేదంట. వీలైతే ఈసారి చేసి చూపిస్తానండి అని చెప్పాను. అదైతే నాకు కుదరలేదు. ఇప్పుడు ఈ సందర్భంగా ఆ పచ్చిపులుసు కూడా ఆయనకి చూపించినట్టు అయిద్దండి నాకు. వెల్లుల్లిపాయలు అయితే వేగాయి, ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర వేద్దామండి. జీలకర్ర కూడా లైట్గా వేగిన తర్వాత టమాటా వేసేసుకుందాం. ఇందులో 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందాం కదండి. ఈలోపు నిమ్మకాయ చింతపండు తీసి శుభ్రంగా కడిగి నానబెట్టుకుందాం. ఇదిగోండి నేను నానబెట్టుకొని వచ్చాను. టమాటా పచ్చిమిర్చి కూడా మంచిగా వేగాయి. ఇంకా దించేసుకుందాం, పొయ్యి కట్టేసేద్దాం. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసేసుకుందాం. మిక్సీ గిన్నెలోకి వేసుకుందాం. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేద్దాం. పట్టుకొచ్చిన పేస్ట్ ఇది వేసేద్దాం. మిక్సీ పట్టుకొచ్చేద్దాం. పండు రసం తీద్దాం. ఇలా కలిపి రసం తీసేసుకుందాం, ఇందులోకి పోసేసుకుందాం మొత్తం. మీకు చిక్కదనం సరిపోద్దో లేదో చూసుకొని ఇంకా కొన్ని నీళ్లు పోసుకుందాం. మరీ చిక్కగా ఉందండి, కొంచెం పోస్తాను నీళ్ళు నేను. ఇదిగోండి మన పచ్చిపులుసు అయితే ఇలా రెడీ అయింది. దీంట్లో ఒక ఉల్లిపాయ కట్ చేసేసుకుందాం. ఇదిగోండి చిన్న ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకున్నాను. ఇలా నలిపేసి వేసేద్దాం. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి, నాకైతే సరిపోద్ది ఎందుకంటే నేను చూసి వేసుకున్నాను. రెడీ అండి, సూపర్ పచ్చి పులుసు చికెన్ ఫ్రై సూపర్గా వచ్చేసింది. చేయటం అయితే అయ్యింది, ఇప్పుడు తినేసే టైం కూడా వచ్చింది. వచ్చేయండి. చికెన్ ఫ్రై చూసారా, సూపర్గా ఉంటుంది. ఇలా చేసుకొని తినండి, మళ్ళీ వదలనంటే వదలరు మీరు. అలాగే సంగటి కూడా ఒక ముద్ద తీసేసుకుందాం. దీన్ని మనం పచ్చిపులుసు చేసుకున్నాం కదా, ఇలాగా గుంట చేసుకుందాం. నాకు రాగి సంగటం చేయటం వచ్చేసిందండి. సూపర్ పచ్చి పులుసు.
వంకాయ మిస్ అయిందండి, అయినా పర్వాలేదు. ఇదిగోండి రాగి సంగటి, పచ్చి పులుసు, చికెన్ ఫ్రై, సూపర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. బాయ్.